హలో గుడ్ మార్నింగ్. సో ఇది శివరాత్రి రోజు వ్లాగ్. మార్నింగే లేచి అన్ని పనులు అయిపోయాయి. ఇక్కడ ముగ్గులు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ అత్తయ్య పెట్టారు. యాక్చువల్గా మాకు ఇంటి ముందు ఇలా వుడెన్ ఫ్లోరింగ్ ఉంది. అంటే షూ ర్యాక్ ఇవి ఉంటాయి కదా, అక్కడ వుడెన్ ఫ్లోరింగ్ ఉంది. సో దానిపైన ముగ్గులు ఏవి పెట్టినా చాలా బాగా కనిపిస్తున్నాయి. అక్కడ అత్తయ్య ఇవన్నీ పెట్టారనమాట. అండ్ ఇంట్లో కూడా ఒక ఒక లైన్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది. సో అక్కడ కూడా ఇలాగా ముగ్గులు పెడుతున్నారు. చాలా బాగుంది కదా. అంటే ఇంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు ఇలాగా ఇంట్లోని నార్మల్ గచ్చులు ఉండేవి కదా, అప్పుడు ముగ్గులు పెట్టుకోవడం చూశాను. అండ్ చాలా డేస్ తర్వాత ఇలా ఇంట్లో ముగ్గులు చూసి చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను లెమన్ ఇంకా హనీ వాటర్ తాగుతున్నాను మార్నింగే. సో యాక్చువల్గా ఒక్కోసారి హాట్ వాటర్ తాగుతాను, అంటే వామ్ వాటర్ తాగుతాను, ఒక్కోసారి ఇలా లెమన్ హనీ తాగుతాను. అది అయిపోయిన తర్వాత స్నానం అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయాను కూడా. సో ఈరోజు వేసుకున్న డ్రెస్ మొన్న లైవ్లో వచ్చినప్పుడు అందరూ అడిగారు. ఇదేంటంటే ఒక అనార్కలి డ్రెస్, కాటన్ అనార్కలి డ్రెస్ అనమాట. అండ్ ఇది రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను, ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్. సో నేను హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత ఫస్ట్ సీరం అప్లై చేస్తాను. మన వెట్ హెయిర్కి కోమ్ పెట్టకూడదు, దానివల్ల కొంచెం జుట్టు ఊడిపోతుంది. సో ఇదేంటంటే ఫస్ట్ సీరం అప్లై చేస్తాను. సీరం ఎలా అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. జస్ట్ మనం చేతికి రబ్ చేసుకొని ఎలా అయితే మనం కోమ్ని జుట్టు లోపల పెట్టి దువ్వుతామో అలా చేతిని అలా పెట్టి దువ్వాలన్నమాట, అంతే. అండ్ ఆ తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కోమ్ చేసుకోండి. సో ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం మేము. యాక్చువల్గా పూజ అత్తయ్య చేస్తున్నారు. ఇంట్లో అత్తయ్య ఉన్నప్పుడు అత్తయ్య కానీ మా హస్బెండ్ కానీ మోస్ట్లీ పూజ చేస్తారు, నేను పక్క నుండి దండం పెట్టుకుంటాను. సో మేము ఇద్దరం నైటే అనుకున్నాము, ముందే నెక్స్ట్ డే మార్నింగే పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పి శివాలయంకి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఇంటి దగ్గరలో ఎక్కడ శివాలయం లేదు, అందుకని చెప్పి వెళ్ళడానికి అవ్వలేదు. సో ఆ తర్వాత ప్రోటీన్ షేక్ తాగుతున్నాను. మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఓజీవా ప్రోటీన్ షేక్. సో ఇప్పుడు అదే తాగుతున్నాను. అండ్ ఇదేంటంటే మిల్క్లో మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు. అండ్ ఇది తాగిన ఒక 2 hours or 1 hour తర్వాత ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో మార్నింగే ఇది తీసుకుంటున్నాను. అండ్ ఇది తాగిన చాలాసేపటి వరకు ఫిల్లింగ్గా ఉంటుంది, సో వెంటనే ఆకలి వేయదు. ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి కదా, కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఈ మూవీ ఏంటంటే టాక్సీ వాళ్ళ మూవీ. సో అది చూస్తున్నాం అనమాట, నేను అత్తయ్య కలిసి. మూవీ చాలా బాగుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఈ మధ్య మూవీస్కి బయటికి వెళ్ళట్లేదు, సో చాలా డేస్ తర్వాత ఈ మూవీని ఇప్పుడు చూశాను. అండ్ నేను ఫ్రూట్స్ తింటున్నాను, ఆకలి అనిపిస్తుంది, సో ఫస్ట్ ఫ్రూట్స్ తింటున్నాను. ఈరోజు చాలా ఎర్లీగా లేచాము, అంటే రెగ్యులర్గా లేచే టైం కన్నా ముందే లేచాము. అందుకని డే ఏంటో చాలా పెద్దదిగా అనిపిస్తుంది మాకు. సో అందుకే ఇంత రిలాక్స్ అవుతున్నాము. హలో, ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ శివరాత్రి, జనరల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మాది పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది శివరాత్రి. బీచ్లోని, మాకు ఇక్కడ వైజాగ్ బీచ్లోని, వైజాగ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, చాలా బాగుంటుంది అనమాట. మనకి చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి, అలానే బీచ్ అంతా ఫుల్ ఏమంటారు క్రౌడెడ్గా ఉంటుంది. అంటే అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని జాగారం చేసుకుంటూ, అండ్ బీచ్లోని కొన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట, ఫుడ్ స్టాల్స్ కానీ, లేకపోతే ఏమంటారు పిల్లలకి ఆడుకోవడానికి
మనకి ఎగ్జిబిషన్స్లో ఎలా ఉంటాయి, సో సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. సో అలా అందరూ ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి బీచ్లో కూర్చొని అక్కడ దొరికినవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ అలా అక్కడ నైట్ జాగారం చేసి ఎర్లీ మార్నింగ్ 4-5 ఆ టైంకి స్నానం బీచ్లో చేసేసి అప్పుడు ఇంటికి వస్తారు. సో ఇలా జరుగుతుంటుంది. మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ, అంటే మా వదిన వాళ్ళు, తోటికోడలు వాళ్ళు, ఇంకా మా అత్తయ్య వాళ్ళ బ్రదర్స్ అందరం కలిసి వెళ్ళాము. అండ్ అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత సెకండ్ ఇయర్ ఏమైంది, ఆరుష్ పుట్టాడు. అప్పుడు చిన్నోడు కదా, సో నాకు వెళ్ళడానికి అవ్వలేదు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఏం చేశానో గుర్తులేదు. సో ఈ ఇయర్ కూడా సేమ్ అలానే వెళ్దాం అని అనుకుంటున్నాము, చూడాలి. అందరికీ అయితే అందరం కలిసి వెళ్తాము బీచ్కి మ్యాక్సిమం. సో వెళ్ళినట్టయితే మీకు అక్కడ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చాలా చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్యామిలీతోని అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి కదా. సో ఇలాంటి రోజు బీచ్కి వెళ్ళి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం గెట్ టుగెదర్లా ఉంటుంది, అలానే జాగారం చేసినట్టు ఉంటుంది. సో రిలాక్స్ అయిన తర్వాత కొంచెం సేపు మూవీ చూశాను. ఆల్రెడీ ఆ మూవీ చూసేసాను, మళ్ళీ ఒకసారి అలాగా అత్తయ్యతో పాటు కొంచెం సేపు కూర్చొని చూశాను. అండ్ ఇప్పుడేమో వంట స్టార్ట్ చేయబోతున్నాను. వంటలోకి అత్తయ్య ఏమో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ వేయొద్దు అని చెప్పారు. అందుకని చెప్పి పప్చా చేద్దాం అనుకుంటున్నా అండ్ అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. అంతే, చాలా సింపుల్. సో ఇవి ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ నేను నా వంటగదిని అయితే రోజు సర్దుతూనే ఉన్నాను. అంటే నాకు ఎంత సర్దినా ఇంకా బెటర్గా చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా చేయాలి. మ్యాక్సిమం ప్రస్తుతానికి ఇలా సర్దుకున్నాను. అంటే చూస్తున్నారు కదా, ఒక చిన్న ప్లాట్ఫామ్, దానిపైన ఎక్కువ పెట్టకుండా కొన్ని థింగ్స్ పెట్టుకుంటే కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది. ఎక్కువ పెడితే మనకి చాలా చిరాకుగా ఉంటుంది. నాకు స్టార్టింగ్ అంతా అలానే ఉండేది. ఇప్పుడు అన్నీ సార్ట్అవుట్ చేసుకొని ఏది అవసరమో అదే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ పప్పు రైస్ నేను ఆల్రెడీ ముందే నానపెట్టుకొని ఉంచుకున్నాను. అంటే మనకి నానపెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది, ఇంకా త్వరగా కూడా కుక్ అవుతుంది. పప్పు లాంటివి నానపెట్టుకొని ఉంచుకోవడం వల్ల ముందే వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. అందుకని ముందే నానపెట్టాను. సో ఫాస్ట్గా అందులో కొంచెం ముల్లంగి యాడ్ చేస్తున్నాను. ముల్లంగి పప్పుచారు చేస్తున్నాను అన్నమాట. అండ్ రాగి బింది ఇంతకుముందు వాడేదాన్ని, ఆ తర్వాత సరిగ్గా యూస్ చేయట్లేదు, దాంట్లో నీళ్ళు తాగట్లేదు, మళ్ళీ అలా వేస్ట్ అయిపోతున్నాయి వాటర్ అని చెప్పి మళ్ళీ పైన పెట్టేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాగి బిందెని తీసి మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని అందులో వాటర్ అది పోసుకున్నా. ఎందుకంటే రోజు రాగి బిందెలో నీళ్ళు తాగితే మంచిది అని చెప్తారు కదా. సో మళ్ళీ అలవాటు మొదలు పెట్టుకున్నాను. అండ్ అరటికాయ ఏమో కొంచెం చిప్స్ లాగా కట్ చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇలాంటిది ఒకటి నా దగ్గర ఉంది. సో ఇది ఎప్పుడో బిగ్ బజార్లో తీసుకున్నాను. దీంతో అయితే బాగా వస్తాయి, అంటే మనకి సన్నగా కావాల్సింది వస్తాయి, అలానే మీడియం సైజ్ ఇప్పుడు ఏదైతే మనం అరటికాయ ఫ్రైకి సరిపోతుందో ఆ సైజ్ కూడా వస్తుంది. సో దాన్ని బ్లేడ్ ఫిక్స్ చేసుకొని చిప్స్ లాగా తరుక్కుంటున్నాను. సో జస్ట్ ఏం లేదు, నార్మల్ ఫ్రై, అందుకే మీకేం షేర్ చేయట్లేదు. నార్మల్ పోపు పెట్టుకొని అందులో అరటికాయ యాడ్ చేసి కొంచెం ఉప్పు, కారం, అలానే ధనియా పౌడర్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ పప్పుచారు కూడా మీకు తెలుసు కదా, దాన్ని కూడా అందుకే షేర్ చేయలేదు. సో ఇవి ఈరోజు రెసిపీస్. హలో, మధ్యాహ్నం వంట అది అయిపోయిన తర్వాత లైవ్కి వచ్చాను, మీరందరూ కూడా చూసారు కదా. ఆ తర్వాత లంచ్ అయిపోయింది. అండ్ లంచ్ తర్వాత తెలిసిన వాళ్ళు వచ్చారు ఇంటికి. అండ్ సో ఇప్పటి వరకు ఫుల్గా వాళ్ళతోనే బిజీగా ఉన్నాను. అండ్ ఇప్పుడే ఫ్రీ అయ్యాను. అండ్ ఈరోజు ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటి అంటే, ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చింది నాకు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తుందని, అండ్ వస్తుందని కూడా నాకు తెలీదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక వీడియో చేస్తాను. కానీ ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సర్ప్రైజ్ గిఫ్ట్తోని. అది మీకు చూపించను ఇప్పుడు, ఆ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్, అండ్ మంచి కలర్ అండ్ మంచి క్వాలిటీ, చాలా బాగుంది నిజంగా. అసలు వస్తుందని అనుకోలేదు, తెలియదు నాకు కూడా. సో సడన్గా ఈరోజు వచ్చేటప్పటికి ఈరోజు
మన ఛానల్ యానివర్సరీకి ఒక మంచి గిఫ్ట్ లాగా అనిపించింది నాకు. సో ఇదే హ్యాండ్ బ్యాగ్ మీకు చూపించిన అని చెప్పాను కదా, చూపించడం కానీ చాలా నచ్చింది నాకు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం. హ్యాండ్ బ్యాగ్స్ ఈ మధ్య నచ్చుతున్నాయి, అందుకే ఇది రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆరుష్ ఇంకా రాలేదు, ఒకసారి మీ ముందే ఆరుష్కి ఫోన్ చేస్తాను, ఆరుష్ ఎలా మాట్లాడతాడో చూపిస్తాను మీకు, చూడండి. ఫోన్ చేస్తాను. యాక్చువల్గా ఇవి ఏమంటారు కొమ్ము శనగలు నానబెట్టాను అనమాట. అంటే నైట్ బీచ్కి వెళ్దామని అనుకున్నాము కానీ అందరికీ అవుతుందో లేదో తెలీదు. సో అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. సరే అక్కడ కూర్చున్నప్పుడు సరదాగా తిన్నట్టు ఉంటుంది స్నాక్ లాగా అని చెప్పి కొమ్ము శనగలు నానబెట్టాను. ఇప్పుడు అవి ఉడకబెట్టి కొంచెం పోపు పెడతాను. సో దానికన్నా ముందు ఒకసారి ఆరుష్కి ఫోన్ చేస్తాను. నార్మల్గా అయితే ఆరుష్ ఫోన్లో కూడా మాట్లాడట్లేదు నాతో. ఫోన్ ఎత్తగానే మమ్మీ బాయ్ తాత. అమ్మ ఆడికి ఇవ్వు బాబుకి. డాడీ ఆఫీస్లో ఉన్నారా? ఆరుష్ ఇంట్లో ఉన్నాను నాన్న, ఇంట్లో ఉన్నాను. త్వరగా వచ్చేయాలా? ఆరుష్ చాకీ ఏంటమ్మా తాతీతో ఉంటావా? మమ్మీ దగ్గరికి రావా ప్లీజ్ అమ్మా? మమ్మీ దగ్గరికి రావా? నేను ఐస్ క్రీమ్ కొన్నాను, చాకీ కొన్నాను నీకోసం. నేను ఐస్ క్రీము చాకీ కొన్నాను నీకోసం. రా ఇంటికి అంటే రాను, తాతీతో ఉంటాను అంటున్నాడు. సరే ఉండి చేస్తాను మళ్ళీ. సో చూసారు కదా, ఇంకా ఇవాళ మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడు. మామూలుగా అయితే అసలు ఫోన్ కూడా తీసుకోవట్లేదు. మమ్మీ ఆరుష్కి ఇవ్వు అని చెప్పి అట్లీస్ట్ ఫోన్ కూడా అటెండ్ చేయట్లేదు. అంత ఇదైపోతున్నాడు. తాతయ్య 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 అనమాట. ఇంకా మమ్మీ అక్కర్లేదు, డాడీ అక్కర్లేదు. ఏంటో అందరూ ఇలానే ఉంటాడో వీడే ఎలా ఉన్నాడో నాకేం అర్థం కావట్లేదు. సో చూసారు కదా, నా బాధ మీకైనా అర్థమైందా? వాడికైతే అర్థం కావట్లేదు. సో ఇంకేం చేస్తాం, నేనైతే ఇప్పుడు అన్ని పనులు ఫినిష్ చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ చెప్పాను కదా కొమ్ము చెన్న నానబెట్టానని. సో అవి ఉడకబెట్టి వాటిని పోపు పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ప్యారలల్గా పప్పు అది కూడా రుబ్బుకుంటున్నాను, మిక్సీలో వేస్తాను నేను. సో వేస్తున్నాను అది కూడా. అండ్ ఈ కొమ్ము చెన్న నా ఫేవరెట్ అనమాట. ఇది ఇలానే ఉత్తుగానే అసలు పోపు కూడా పెట్టుకొని నేను జస్ట్ బాయిల్ చేసుకొని తినేస్తాను. అందరి కోసం చేస్తున్నా కాబట్టి పోపు పెట్టినా. యాక్చువల్గా ఇవే ఉన్నాయి, అందుకే అవే నానపెట్టి చేశాను. ఎక్కువ ఉంటే బాగుండు, మొత్తం అన్నీ చేద్దాం అనుకున్నాను. అండ్ పప్పు కూడా అయిపోయింది, రుబ్బుకున్నాను ఇడ్లీ కోసం. అండ్ ఒక పక్క స్టవ్ గట్టు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్ అంతే, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.